హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను పన్నీర్ బటర్ మసాలా చేశాను. ఎలా ఉంది, మీరు ట్రై చేయండి. అన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బటర్ నేనైతే బయట తీసుకొని బటర్ని కట్ చేసుకొని సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి కావాల్సింది వచ్చి నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నా అండ్ 3 టమోటాస్ అండ్ 4 కాజూస్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్న. వాటిని బాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ పెట్టి కట్ చేసుకున్న తర్వాత పెనం తీసుకొని దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. నేను 2 స్పూన్స్ వేసుకొని ఫస్ట్ కాజూస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న వెంటనే ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేకి కాజు అయిపోయాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్లో కొంచెం లైట్ ఫ్లేమ్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఇచ్చేసాను. చేసుకున్న తర్వాత టమోటాస్ అండ్ పచ్చిమిర్చి కూడా ఉంది కదా, ఆ రెండు వేసి ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. టమోటా అండ్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని దాని మీద ప్లేట్ వేసుకొని అలానే స్లో ఫ్లేమ్లో ఉడకనిచ్చుకోవాలి. తర్వాత ఇంకా దీనికి ఇది చేశాను అనమాట. బటర్ నాన్ అయితే రాలేదు కాబట్టి నేను ట్రై చేశాను అనమాట. కొంచెం ఫ్లేవర్ మైదా వేసుకొని మైదా కొంచెం కర్డ్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత వాటర్ మనకి అంటే చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలాగా ఆ పిండిని పెట్టుకోవాలి. అయితే వాటర్ కొంచెం ఎక్కువ వేసాను అంటే నాకు కొంచెం మెత్తగా వచ్చింది. దెన్ సరిపడా కొంచెం పిండి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది దానికి. అలా కలిపి పక్కన పెట్టుకొని ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే అది కొంచెం సేపు బాగా నానాలన్నమాట. అందరం ఒక పెనం తీసుకొని ఇప్పుడు అందాక సిమ్లో పెట్టాం కదా, దాన్ని తీసి మిక్సీకి వేసుకోవాలి. అంటే గ్రైండ్ చేసుకోవాలి. అది మొత్తము మిక్సీకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇందాక సాల్ట్ అండ్ కారం కలిపి పెట్టాము చూడు, ఆ పన్నీర్ని హై ఫ్లేమ్ కాదు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు దాన్ని వేయించుకొని అదే పెనంలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మసాలాలు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు అండ్ ఆ మసాలాను వేసి ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం దాన్ని తీసి అలా వేసి సింపుల్గా అయిపోతుంది. దాన్ని తీసివేసి కొంచెం అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. కొంచెం వాటర్ పోసి కారం కొంచెం లైట్గా కారం వేసుకోవాలన్నమాట. నేనైతే 2.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. కారం వేసుకొని కలిపి బాగా దాన్ని మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అది ఉడికించిన వెంటనే మనం పన్నీర్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టాము చూడండి, ఆ పన్నీర్ సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇందాక వేపించుకున్న పన్నీర్ తీసి ఇందులో మిక్స్ చేసేయాలి. అది ఇది రెండు కలిపి ఒక 5 మినిట్స్ వేగనిస్తే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇలా కొంచెం వేగించుకున్న తర్వాత చూడండి ఎంత కరివేపాకు కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ ఇచ్చాను అనమాట. సూపర్ టేస్ట్ వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనమైతే బటర్ నాన్ ఎలా చేసుకున్నాం నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ అది యూట్యూబ్లో చెప్తున్నాను. ఒత్తుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చు. వాళ్ళు వాటర్ వేసి పెట్టమన్నారు, నాకైతే అలా అయితే రాలేదు. అందుకని నేను ఆయిల్లోనే చపాతీలాగా వేసుకున్నాను. కానీ కాంబినేషన్ మొత్తం బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.
వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నేను తింటున్న టేస్ట్ ఎలా ఉందో అనేసి. నా బ్యాక్గ్రౌండ్ అయితే స్కిప్ చేసుకోండి. నేనైతే బయట హోటల్లో తింటాను. నాకు నాన్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇంట్లో సూపర్ అని మా పిల్లలు కూడా తిన్నారు, బాగుందని చెప్పారు. మా ఆయన అయితే ఇంకా పొగిడాడు అనమాట. మా చిన్నోడు కూడా బాగుంది మమ్మీ అన్నాడు. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.